శ్రీ గురుభ్యో నమః. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి అనగానే మనకి నెమలి పించం, ఉట్టి కొట్టడం, వెన్న ముద్దలు, మీగడ, పెరుగు, అటుకులు ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. అదే మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే, ఆడపిల్లుంటే రాధగా అలంకరించి మురిసిపోతూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లలకి అలంకరించి. అలాగే మగపిల్లలుంటే శ్రీకృష్ణుడిలాగా అలంకరించి మురిసిపోతూ ఉంటారు. మరి అలా ఉన్నటువంటి ఆ చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడు? చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందెతాయితులు సిరిమూవ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ. అంటే చిన్ని కృష్ణుడు, ఆ బాలకృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నాడంటే ఒక చేతిలో వెన్నముద్ద పట్టుకున్నట్ట, చెంగల్వ పూదండ ఎర్ర కలువ పూల దండ అలంకరించారట, మొలకు బంగారపు మొలత్రాడు కట్టారట, చక్కటి పట్టుబట్ట గోచిపోసి కట్టారట, చేతి దండకు తాయెత్తు కట్టారట, కాళ్ళ గజ్జలు గల్లు గల్లు అంటున్నాయిట. అలాంటి అద్భుత రూపంలో దర్శనమిస్తున్న ఆ కృష్ణ భగవానుని దగ్గరకు చేరి సంతోషంగా నిన్ను సేవించుకుంటాను అని చెప్పుకుంటున్నారు. అంత ముద్దుగా ఉన్నాడు ఆ కృష్ణుడు. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుభదినమే కృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్న సమర్పించడం, ఆ తర్వాత ఉట్టి కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది. శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం 4వ పాదం బుధవారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీదేవి వసుదేవుల పుత్రుడుగా శ్రీకృష్ణుడు జన్మించాడు. అంటే క్రీస్తు పూర్వం 3228వ సంవత్సరంలో జన్మించాడు. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్టివంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీభారనాశో ముకుంద. ఓ దేవకీనందన, ఓ వృష్టివంశ మంగళ దీపమా, సుకుమార శరీరుడా, మేఘశ్యామ భూభార నాశ ముకుంద, నీకు సర్వదా జయమగుగాక అని కులశేఖర ఆళ్వార్లు తన ముకుందమాలలో తెలియచేశాడు. ఆ బాలకృష్ణుడు దినదిన ప్రవర్ధమాన మగుచు తన లీలా వినోదాదులచే బాల్యం నుండే అడుగడుగునా భక్తులకు జ్ఞానోపదేశాన్ని చేస్తూ వచ్చాడు. తన చిన్నారి చేష్టలతో ఇంకో సందేశాన్ని కూడా చెప్తాడు. అది గోపికలు కుండలలో ఇళ్లకు నీళ్లను యమునా నది నుండి తీసుకువెడుతూ ఉంటే రాళ్లను విసిరి చిల్లు పెట్టేవాట. అలా ఆ కుండ మానవ శరీరం అనుకుంటే ఆ కుండలోని నీళ్లు అహంకారం. ఆ అహంకారం కారిపోతేనే కానీ జీవికి ముక్తి లభించదు అని ఇలా ఆయన లీలలను భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు. ఈ కృష్ణాష్టమిలో చేసే చర్యలన్నిటికీ కూడా వెనకాల ఒక తత్వం, ఆంతర్యం ఎన్నో ఉన్నాయి అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అవి ఎలాంటివి, ఎటువంటివి అంటే, చిన్నతనం నుండే అనేక మంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్షణ శిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామంలో అర్జునుడికి రథసారథి అర్జునులో ఏర్పడినటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగించటానికి విశ్వరూపాన్ని చూపించి గీతను బోధించి తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు. ఇలా కృష్ణతత్వాన్ని కొనియాడి చెప్పడానికి 1000 తలలు కలిగిన ఆదిశేషునికి కూడా సాధ్యం కాదని చెప్పగా, అటువంటి శ్రీకృష్ణ భగవానుని జ్ఞానబోధతో అందించిన గీతామృతం మనకు ఆదర్శప్రాయం. గీతాచార్యుడు అంటే కృష్ణ పరమాత్మ జన్మాష్టమి నాడు సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు తీర్చుకుని చల్లని నీటిలో తులసి దళాలను ఉంచి స్నానం ఆచరించినట్లయితే సమస్త పుణ్యతీర్థాల్లోనూ స్నానమాచరించిన పుణ్యఫలాన్ని పొందుతారు. ఆ రోజు అందరూ వారి వారి గృహాలను ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో, కృష్ణ పాదాలను రంగవల్లికలతో తీర్చిదిద్ది ఆ కృష్ణ పరమాత్మను ఆహ్వానం పలుకుతూ ఉయ్యాలలో ఓ చిన్ని కృష్ణుని ప్రతిమ నుంచి
రకరకాల పువ్వులతో గంధాక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములతో ఆ స్వామిని ఆరాధించి భక్తులకు తీర్థప్రసాదాలు దక్షిణ తాంబూలాలు సమర్పించుకోవటం ఎంత మంచిదో చెప్పబడింది. ఇంతేకాదు చాలా చోట్ల కృష్ణ పరమాత్మ లీలల్లో ఒక లీలగా ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇకపోతే జాతకరీత్యా నవగ్రహాల స్థితి అనుకూలంగా లేనటువంటి వాళ్ళు, ఏల్నాటి శనితో బాధపడుతూ ఉండే వారికి, అపమృత్యు దోషం ఉన్న వాళ్ళకి, వ్యాపారాల్లో ఉద్యోగాల్లో సరిగా కలిసి రానటువంటి వాళ్ళు ఈ మాసమంతా కూడా ఇంటి పూజా మందిరంలో కృష్ణ పరమాత్మ చిత్రపటాన్ని తెచ్చి ప్రతిరోజు తులసి దళాలతో పూజించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది అని పెద్దలు చెప్తున్నారు. చాలా కాలం నుంచి పరిష్కారం కాని సమస్యలు సత్వరమే పరిష్కరింపబడతాయి ఈ విధంగా చేసినట్లయితే. అలాగే పరదేవత అయిన మహాలక్ష్మికి కుంకుమతో పూజ చేయటం వలన దారిద్ర్యం నశించి ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది. ఇట్టి పరమ పుణ్య దినమైనటువంటి ఈ కృష్ణ జన్మాష్టమి నాడు విశేష అర్చనలు జరిపించుకుని కృష్ణ భగవాన్ని ఆశీస్సులతో పునీతులమవుదాం. మరి ఉట్టి కొట్టే సాంప్రదాయం ఉంది కదా, మరి అదేమిటి ఉట్టి కొట్టడం అంటే ఏంటి? కృష్ణాష్టమి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో మనకి చాలా సందడి కనిపిస్తూ ఉంటుంది. కొన్ని పట్టణాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు ఉట్టి కొడతారు. దీన్నే ఉత్తర భారతంలో దహీ హండి అని పిలుస్తారు. ఇంటింటికి వెళ్ళి మట్టి కుండలో పెరుగు, పాలు, చిల్లర డబ్బులు సేకరించి దాన్ని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడు కట్టి లాగుతూ ఉంటారు. సాధారణంగా ఉట్టిని ఒకరు పైకి కిందకి లాగుతూ ఉంటే మరొకళ్ళు కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఒకరి తర్వాత ఒకళ్ళు అలా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒక్కరిగా కొట్టడం విఫలమైతే సమిష్టిగా దాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియ అంతా మనం చూస్తూనే ఉంటాం ప్రతి కృష్ణాష్టమికి ఎక్కడో చోట. చెయ్యి కలిపి ఒకరి భుజాలపై మరొకరు ఎక్కి దాన్ని పగలగొడతారు. ఆ ప్రయత్నాన్ని చెడగొట్టడానికి ముఖాలపై వసంతం నీళ్లు పోస్తూ ఉంటారు. అయినా పట్టు వదలకుండా ఉట్టి కొడతారు. దీని వెనక ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే సమిష్టిగా కృషి చేస్తే ఎంతటి అవరోధాన్నైనా అధిగమించవచ్చు. కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడానికి ఉన్న మరో కారణం, చిన్నతనంలో గోపాలకృష్ణుడు ఉట్టిపై ఉంచిన వెన్న కుండలను పగలగొట్టి దాన్ని గోప బాలకులకు పంచిపెట్టేవాడు. దీనివల్ల అంతరార్థం ఏంటి? దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం, నలుగురితో పంచుకోవడంలో ఉన్న ఆనందమేమిటో లోకానికి చాటి చెప్పాడు. దాన్ని స్మరించుకుంటూనే ఉట్టి కొడతారు. ఇదండి ఉట్టి కొట్టడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం. ద్వాపర యుగాంతంలో ఈ భూమిపైన నడయాడిన యుగపురుషుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి జీవితమే ఒక సందేశం. నారాయణుడు, నారాయణి అంటే పార్వతీదేవి, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఇద్దరు ఎప్పుడూ కలిసే జన్మిస్తారు. కృష్ణుడు ఇక్కడ మధురలో దేవకి వసుదేవులకు జన్మిస్తే, పార్వతీదేవి యోగమాయిగా యశోదానందులకు అదే సమయంలో జన్మించింది. తాత్వికంగా మనం అర్థం చేసుకున్నట్టయితే మధుర అంటే మంచి ఆలోచనలు ఉన్న మనసు. అటువంటి మంచి పవిత్ర ఆలోచనలు ఉన్న మనుషులు కలవారికి మాత్రమే పరమాత్మ దర్శనమిస్తాడు అని అర్థం. ఆయన పుట్టగానే వసుదేవుడి కాళ్లకు చేతులకు ఉన్న సంకెళ్ళు తెగిపోయాయి. పరమాత్మ దర్శనం కలిగితే కర్మబంధాలు వాటంతట అవే తొలగిపోతాయి అని చెప్తుంది ఈ సంఘటన. కంసుడి కోటలో ఉన్న అందరినీ మాయకమ్మి స్పృహ కోల్పోతారు. ఆయన్ను వసుదేవుడు యమున దాటించి రేపల్లెకు చేర్చాలి. కానీ యమున ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ ప్రవాహం ఆగకూడదు. అందులోన యముడి చెల్లెలు. యముడు కాలానికి సంకేతం, యమున కూడా అంతే. అటువంటి యమున వసుదేవుడు పసికందైన శ్రీకృష్ణుడితో పాటు దాటడానికి మార్గం ఇచ్చింది. తన ప్రవాహ వేగాన్ని ఆపింది. అంటే కాలం కూడా ఆ పరమాత్మకి లోబడి ఉంటుందని, ఆయన కనుసన్నల్లో కాలం కూడా ఉంటుంది అని మనం ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకోవాలి. అంతేకాదు, నదిని సంసారానికి సంకేతంగా భావించినట్లయితే ఎవరు తమ నిత్య జీవితంలో పరమాత్ముడిని గుండెల్లో పెట్టుకుంటారో వాళ్ళు ఈ సంసారం అనే మహాప్రవాహాన్ని సులువుగా దాటగలరు అని అర్థం. కృష్ణుడు రేపల్లెకు చేరాడు. రేపల్లెలో జనం అమాయకులు, భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళు, శాంత స్వభావులు. ఎక్కడ ప్రజలు ధర్మ మార్గంలో జీవిస్తూ పరోపకార బుద్ధితో బతుకుతూ ఉంటారో అక్కడికి పరమాత్మ తానే వెడతాడు అని అందులోనే అంతరార్థం.
ఆ విధంగా కృష్ణ కథలో ప్రతి సంఘటనలో ఎంతో తత్వం దాగి ఉంది. ఊరికే మనం ఉట్టి కొట్టడం, యమునా నది దాటడం ఇలా చెప్పుకోకుండా దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకున్నట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా మనకు ఎంతో మధురంగా అనిపిస్తుంది. అది మన జీవితంలో అన్వయించుకున్నాము అంటే ఆ కృష్ణ పరమాత్మను చేరుకోవడం ఏమంత అసాధ్యం కాదు కదా. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో పరిపూర్ణమైనటువంటివి రామావతారం, కృష్ణావతారం. సాక్షాత్తు పరంధాముడే మానవుడిగా జీవించి ధర్మానికి ప్రతిరూపంగా నిలిచింది రామావతారం అయితే, మానవత్వంలో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ప్రకటిస్తూ తాను ఏది ఆచరిస్తే అదే ధర్మం అంటూ జగద్గురువుగా నిలిచాడు శ్రీకృష్ణుడు. అంతటి పరమాత్ముడు ఈ భూమిపై పాదం మోపిన పవిత్ర దినం శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రావణ మాసం సకల శుభాలను పుణ్యాలను చేకూర్చే మాసం. అలాంటి శ్రావణ మాసంలో ద్వాపర యుగాన బహుళపక్ష రోహిణీ నక్షత్రం అష్టమి తిథి నాడు 2వ జాము వేళ చెరసాల్లో దేవకి అష్టమ గర్భాన శ్రీకృష్ణుడు జన్మించాడు అని చెప్పుకున్నాం. దీన్నే గోకులాష్టమి, కృష్ణాష్టమి, అష్టమి రోహిణి ఇలా రకరకాల పేర్లతో దేశమంతటా ఆ రోజు పండుగలా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు జన్మించినటువంటి అష్టమి తిథికి కొందరు ప్రాధాన్యం ఇచ్చి అష్టమి నాడు కృష్ణాష్టమి జరుపుకుంటే మరికొంతమంది రోహిణీ నక్షత్రానికి ప్రాధాన్యం ఇస్తారు. ఇలా ఈ కారణాల వల్ల ఒకరోజు అటు ఇటుగా కృష్ణాష్టమి జరుపుకుంటూ ఉంటారు. ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులనైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చుననే గొప్ప పాఠాన్ని శ్రీకృష్ణుడి జీవితం తెలియచేస్తుంది. గీతను బోధించి భగవానుడు జగద్గురువుగా మారాడు. పరమానందమే గోపాలుడి మార్గం. బృందావనంలో ఆలమందలు, గోపికలు, రాసక్రీడలు, మహిమలు ఇలా దేవకీసుతుని లీలలకు అంతే లేదు. అందుకే ఆయన యుగపురుషుడయ్యాడు. శ్రీకృష్ణుడేమీ అంతఃపురంలో పట్టుపరుపుల మీద పుట్టలేదు. చెరసాలల్లో పుట్టి నందనందనుడై గోకులానికి చేరాడు. గార్ధవ కరుణా కటాక్షాలతో యమున పారవస్యంతో మధురను విడిచి రేపల్లెకు చేరిన కృష్ణుడు యశోదకు ముద్దుల తనయుడయ్యాడు. పశువుల కాపరిగా మారి రేపల్లెను సంతోషాల సీమగా మార్చేశాడు. పేదరికంలో పుట్టామని చింతించరాదని, ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులనైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చును అనే సూక్ష్మాన్ని నేటి ఆధునిక యువతకు వివరించి చెప్తుంది శ్రీకృష్ణుడి బాల్యం. కన్నయ్య లాంటి గడసరి అల్లరి పిల్లవాడు తన కడుపున పుడితే బాగుండునని ప్రతి స్త్రీ ఆకాంక్షించేంత పరిపూర్ణమైనది ముద్దు కృష్ణుని యొక్క బాల్యం. మరి రాసలీల అని చెప్తారు కదా, అదేంటండి? రాసలీలపై చాలామందికి సామాన్యంగా కలిగే సందేహమే ఇది. సాక్షాత్తు పార్వతీదేవికే సందేహం కలిగిందిట రాసలీల మీద. శ్రీకృష్ణుడి రాసలీలను సృష్టికర్త బ్రహ్మతో పాటు పరమేశ్వరుడు కూడా వీక్షించాడు. గోపికలతో శ్రీకృష్ణుడు చేసిన అద్భుత నృత్య కేళీ విలాసాన్ని పార్వతికి పరమేశ్వరుడు వివరించి చెప్పాడు. రాసలీల అంటే ఏమిటో తెలియజేశాడు. ఇతరుల భార్యలతో అతడు ఎలా నాట్యం చేశాడని పార్వతికి సందేహం కలిగిందట. అదే సందేహాన్ని పరమేశ్వరుడిని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు, నిజానికి అవి రాసలీలలు కావు, విశ్వమంతా నారాయణుడి శరీరమే. ఆయన గోపికల్ని స్పృశించడం అంటే తనను తానే స్పృశించినట్టు. గోపికలతో శ్రీకృష్ణుని ఆలింగనంలోని అంతరార్థం ఏంటి అంటే జీవాత్మ పరమాత్మను చేరడమే. రసం అంటే రుచి. అన్నింటికీ మించిన మాధుర్యం గల రసస్వరూపుడు నారాయణుడే అని ఉపనిషత్తులు వర్ణించాయి. భగవంతుడు ఆనందాన్నిస్తాడు, అదే రాసలీల. అదొక అలౌకిక సౌందర్య లీలా కేలన మనోజ్ఞ ప్రభావం. సృష్టిలో ప్రతి వస్తువులో, ప్రతి ప్రాణిలో ఆ పరమాత్ముడు నిండి ఉన్నాడనే భావం కలిగినప్పుడు మనకు ఆయన దాసుడు అవుతాడు అనేదే శ్రీకృష్ణుని లీలా వినోద సారాంశం. అదండి రాసలీల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం. మరి వెన్న దొంగిలించాడు అంటారు కదా, కృష్ణుడు వెన్న దొంగ అంటారు, ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. మరి అందులో పరమార్థం ఏమిటి? అల్లరి కృష్ణుడు, కొంటె కృష్ణుడు, వెన్న దొంగ, వెన్న గోపాలుడిగా పలు రకాల పేర్లతో శ్రీకృష్ణుని మనం పిలుస్తూ ఉంటాం. చెడుని అంతమొందించి మంచిని పెంచేందుకు శ్రీకృష్ణుడు అవతరించాడు. అప్పట్లో ఆయన తిరుగాడిన స్థలాన్ని ద్వారక అని పిలిచేవాళ్ళు. ఆ ఊరికి, ఆ ఊరిలోని ప్రజలకు చిన్న కష్టం వచ్చినా నల్లనయ్య ముందుండేవాడు. తన అల్లరి చేష్టలతో విసుగు పుట్టించినా
ఆ చిలిపి కృష్ణుడంటే వయసులో ఉన్న ఆడపిల్లలకు, పెద్దవాళ్లకు, చిన్నవాళ్లకు సైతం అందరికీ ఇష్టమే. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని అధిగమించే శక్తిని భగవద్గీతలో ప్రసాదించిన స్ఫూర్తిదాత చిన్ని కృష్ణయ్య. చిన్నతనంలో ఎన్నో అల్లరి పనులు చేసి తల్లి యశోద దగ్గర ఎన్నో చివాట్లు తిన్న ఆ బాలకన్నయ్యను అందరూ వెన్న దొంగ అని కూడా పిలుస్తారు. అయితే కృష్ణుడు అందరి ఇళ్లలో వెన్నను దొంగిలించి తినడం వల్ల కన్నయ్యకు వెన్న దొంగ అనే పేరు వచ్చింది. మరి కృష్ణుడు వెన్నను దొంగిలించడం వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటి అంటే, చిన్ని కృష్ణుడు గోకులంలో అందరి ఇళ్లలోనూ వెన్న దొంగిలించడంతో పాటు వెన్నలా స్వచ్ఛమైన మృదువైన అందరి హృదయాలను కూడా దొంగిలించాడు. ఎలా అంటే, వెన్న తెల్లగా ఉంటుంది, అలాగే మన హృదయాలు కూడా మచ్చలేనివిగా ఉండాలని, హృదయంలో కోపం, అహం, ద్వేషం, అసూయ వంటి వాటిని పెంచి పోషించకూడదని, అందరి హృదయం వెన్నలా ఉండాలనే ఉద్దేశంతో చిన్ని కన్నయ్య వెన్న దొంగతనం చేశాడు. అందుకే కృష్ణుణ్ణి చిట్టోర్ అంటారు. అంటే చిట్టా చోర్ అనేవాళ్ళు. అంటే ఏంటంటే హృదయాలను దొంగిలించేవాడు అని కూడా పిలిచేవాడు. పెరుగును చూర్ణం చేసేటప్పుడు వెన్న తేలికగా పైకి వస్తుంది. అదేవిధంగా మనస్సు భౌతిక ప్రపంచం నుంచి వేరుపడాలి. అంటే మనస్సు వెన్నలా తేలికగా ఉండాలి అని అర్థం. చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి గోకులంలోని ఇళ్లలో వెన్నను దొంగతనం చేసి అందరి మధ్య ఐక్యతను చాటాడు. అంతేకాకుండా వారిలో ఎంతో శారీరక బలం చేకూర్చాడు. అందువల్ల కృష్ణాష్టమి వేడుకలు జరిగేటప్పుడు ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్న ముద్దలు దొంగిలిస్తూ వెన్న దొంగగా ముద్ర వేసుకున్నాడు. అలా వెన్న ముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందిట. ఏంటంటే అది వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మదించగా మదించగా కానీ వెన్న లభ్యం కాదు కదా. అట్టి తెల్లని వెన్నను తాను తింటూ ఆ అజ్ఞానం అనే నల్లటి కుండను బద్దలు కొట్టి మానవులలో జ్ఞాన జ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశం అని చెప్తూ ఉంటారు. అది వెన్న దొంగతనంలో ఉన్నటువంటి ఆంతర్యం. ఉట్టికొట్టే కార్యక్రమంలో అందరూ ఒకళ్ళపై ఒకళ్ళు నిలబడి ఐక్యతను చాటు చెప్తూ ఉంటారు. అది దానర్థం. చిన్ని కృష్ణుడు తన బాల్యంలో ఎన్నో చిలిపి పనులు చేస్తూ గోకులంలో అందరి మనసులు గెలిచేవాడు. కానీ తాను చేసిన పనులు క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతి పనిలోనూ ప్రతి అల్లరిలోనూ ఎంతో అర్థం పరమార్థం దాగి ఉన్నాయి. బాగానే ఉంది. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి, కృష్ణుడు పిల్లలకి మనం కృష్ణుడి యొక్క వేషం వేయగానే ఏం పెడతాము, ఎక్కడున్నా వెతుక్కొచ్చి నెమలి పింఛం పెడతాం. మరి ఆ నెమలి పింఛం వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, అది ఎందుకు పెట్టుకుంటాడు కృష్ణుడు అంటే, ఆయన ధరించింది నెమలిని కాదు, నెమలి పింఛాన్ని. నెమలి పింఛానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని గుర్తు చేసేదే శ్రీకృష్ణ తత్వం. నెమలి పింఛానికి 7 రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనబడే అన్ని రంగుల సప్తవర్ణ సమాహారం అందులో ఉంటుంది. లోకమంతా ఆకాశం ఆవరింపబడి ఉంటుంది. పగలు నీలం రంగులోనూ రాత్రులు శ్యామవర్ణంలో కనిపిస్తుంది. సూర్యోదయానికి ఒక రంగు, అస్తమయానికి మరో రంగు, మండుటెండలో మరొక రంగు కనపడుతుంది. అన్ని రంగులు ఒక సమాహారంగా కనబడేది నెమలి పింఛంలోనే. అంటే కాలానికి ప్రతీక నెమలి పింఛం. కృష్ణపక్షం శుక్లపక్షం పరంగా కాలమంతా రంగులమయమే. మనలో ఉన్న మంచి చెడు అన్ని రకాల ఆలోచన తరంగాలు ఈ 7 రంగుల ద్వారానే ప్రకటితమవుతాయి. ఈ పింఛం మాయకు ప్రతీక, ప్రకృతికి మరొక ప్రతీక నెమలి పింఛం. ఒక నెమలి తాను బతికినన్ని నాళ్ళు ఆ మయూర పింఛంలో కనబడినా వదిలివేసిన ఆ జీవం లేని నెమలి పింఛం ఎన్నాళ్ళో తెచ్చి మనం దాచుకుంటూ ఉంటాం. అలాగే ప్రాణంతో మానుష శరీరంతో నడయాడినా ఎప్పటికీ మాసిపోని తరుగుదల లేని తత్వం శ్రీకృష్ణ తత్వం అని తెలియచేస్తుంది ఈ పింఛం. నెమలి పింఛాన్ని ఒకసారి చేతితో రుద్ది వదిలితే ఒకసారి అది రెండింతలై జీవం ఉన్న దానిలో విచ్చుకుంటుంది. దానికి కారణం ఏంటంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అట. మనసు దేనిపై రమిస్తే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతుందో తెలియచేస్తుంది ఈ నెమలి పింఛం. నెమలి అందానికి ప్రతీక. దానికి కారణం ఆ పింఛం పుంసాం మోహన రూపాయ అని కదా ఆయన కొలుచుకుంటూ ఉంటాం ఆ కృష్ణ పరమాత్మని. అందానికే ప్రతీక అయిన మన్మథుని తండ్రి ఆయన, కోటి మన్మథాకారుడు ఆయన. ఆ పింఛం ఆయన అందానికి ఓ మచ్చు తునక.
నెమలి పింఛం, ఆ నెమలి పింఛం మీద ఉన్నటువంటి కన్ను, నెమలి కన్ను అంటాం కదా, ఆ కన్ను జ్ఞానానికి ప్రతీక. ఆ పింఛం ఎటువైపు చూసినా ఆ కన్ను, ఆ రంగుల కలయిక అలాగే కనపడుతుంది. అంటే ఏంటి? తాను కూడా అంతరంగంలోనూ బయట అన్నీ గమనించగలను అనే చెప్పేదే కృష్ణతత్వం. ఒక మనిషి జీవితంలో చీకటి రోజును చూడవచ్చు, అదే కాంతివంతమైన రంగుల ప్రభును చూడవచ్చు. అన్నింటిలో సమబుద్ధితో వ్యవహరించమని తెలియజేస్తుంది ఆ నెమలి పింఛం. నీలమేఘ శ్యాముడైనటువంటి ఆయన నీలి కృష్ణవర్ణం కలిగిన ఆ పింఛం ధరించడం వల్ల ఆ అందాన్ని ఇనుమడింపచేస్తుంది. అమ్మ ప్రేమతో అలంకరించినటువంటి ఆ పింఛాన్ని ఆయన దేహం ఉన్నంత వరకు ధరించి ఆవిడ ప్రేమను గౌరవించి చూపించాడు. ఆయన పుట్టిన జ్యోతిష్య కాలానికి, అంటే ఆయన కుండలిలో కాలసర్పదోషం ఉందని, దానికి పరిహారార్థం ఈ నెమలి ఈక పెట్టమని ఎవరో పెద్దలు చెప్పారట. ఆ చెప్పిన మీదట కొన్ని గ్రహాల అనుకూలత కోసం నందా యశోదలు ఆయనకు అలా అలంకరించారు. ఎటువంటి దృష్టి దోషాలున్నా వాటిని హరించే శక్తి కలవి అనే నమ్మకం. పుట్టిన నాటి నుండి ఎందరో రాక్షసుల చికాకులు భరించారు ఆ తల్లిదండ్రులు. తమ కొడుకు కోసం రక్షగా వారికి తెలిసిన పరిహారాలు చేశారు. అందుకోసం ఆయనకు అలంకరించగా వారి మీద పరమ ప్రేమతో ఆయన వాటిని ధరించి వారి ప్రేమను అనుగ్రహించాడు. అసలు గ్రహాలే ఆయన ఆజ్ఞను బట్టి నడుస్తాయన్న విషయం వారికి తెలియదు కదా. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా కనుక ఆచరించినట్లయితే గోదానం చేసిన ఫలితం లభిస్తుందట. కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇది అని కూడా వివరించారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశాడు కృష్ణుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహాభాగవతం కథలను విన్నా, దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలు ఎన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటికీ పరిస్థితులకు ఒక మార్గదర్శిగా ఉండటం శ్రీకృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతుంది. ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన అందరూ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. ఒక రత్నాల దండ దారంపై ఆధారపడినట్లు సకల లోకాలకు ఏకైక ఆధారభూతుడు ఆ పరమేశ్వరుడు. ప్రజలు అశాంతి అధర్మ మార్గాల్లో పయనిస్తూ ఉన్నందువల్ల దుష్టులు దుర్మార్గులు చెలరేగి ధర్మం సన్నగిల్లుతున్నందున ధర్మ సంస్థాపన కోసం తాను మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉంటాను అని భగవద్గీతలో చెప్పినట్లు, ఆరణి నుంచి అగ్నిదేవుడు ఉద్భవించినట్లు ద్వాపర యుగంలో ఆ ఆదిదేవుడు కటిక చీకటితో నిండినటువంటి కారాగారంలో వెలుగులను విరజిమ్ముతూ దేవకీదేవి గర్భాన ఉద్భవించాడు. అదితి కశ్యపులు దేవకీ వసుదేవులైతే ఆ శ్రీహరి వాళ్ల కడుపు పంటగా శ్రీకృష్ణునిగా అవతరించాడు. ఆయన లక్ష్యం లోకోత్తరమైనది కాబట్టి ఏ మార్గాన్ని అనుసరించినా అందులో లక్ష్య సాధనే ప్రధాన లక్ష్యం. అంటే వజ్రాన్ని వజ్రంతో కోసినట్లు అధర్మాన్ని అధర్మంతోనే జయించి ధర్మాన్ని రక్షించడమే శ్రీకృష్ణావతార ధ్యేయం. ఆ శ్రీకృష్ణుడిది మేఘశ్యామల వర్ణం, అంటే చామంచాయ. నల్లని రంగు దేనికి తక్కువ కాదు అని చాటడమే దాని అంతరార్థం. బంగారు పిందెల మొలతాడు, సరిమువ్వ గజ్జెలు, శిఖలో నెమలి పింఛం, పట్టుదట్టి, కస్తూరి తిలకం, వక్షస్థలంలో కౌస్తుభమణి ఇవన్నీ ఆ స్వామి వైభవానికి గుర్తులు. చేతిలోని మురళి గోవులను గోపబాలకులను అలరించేందుకు ఉద్దేశించినదే. అమ్మ అలంకరించిన నెమలి పింఛాన్ని ఆమె ప్రీతి కోసం ఎల్లప్పుడూ ధరించేవాడు. కృష్ణుడు గోపాలకృష్ణుడు ఎలా అయ్యాడు? గో అంటే ఆవు అని మామూలు అర్థం. కానీ ఇక్కడ గో అనే శబ్దానికి కిరణాలు అని అర్థం. కిరణాలు, భూమి, పంచభూతాలు, జీవుడు అనే వాటికి అర్థం ఈ గో అనే శబ్దం. కాబట్టి గోవులను పరిపాలించేవాడు అంటే సంరక్షించేవాడు కాబట్టి గోపాలకృష్ణుడు అయ్యాడు. అంటే ఇందులో అన్నిటినీ, భూమిని, పంచభూతాలని, జీవుణ్ణి కూడా ఉద్ధరించేవాడు కాబట్టి గోపాలకృష్ణుడు అయ్యాడు. బంధాలకు కట్టుబడినవాడు. మానవునిగా జన్మించినందుకు యశోద వాత్సల్యాన్ని నిండుగా అనుభవించాడు.
పసితనంలోని అమాయకత్వాన్ని, నిర్మలత్వాన్ని బొటనవేలు నోట్లో పెట్టుకుని మరీ గ్రోలాడు. బాల్యంలోని చిలిపితనాన్ని, కొంటెతనాన్ని నిండుగా ఆస్వాదించాడు. అండగా నిలిచిన పాండుపుత్రుల కోసం మాయలు చేసి, మహిమలు చూపి, మంత్రాంగం నడిపి కురుక్షేత్ర సంగ్రామంలో నెగ్గేలా చేశాడు. లోకానికి కంటకంగా మారిన కంస, నరకాసుర మొదలైనటువంటి రాక్షసులను సంహరించాడు. చివరకు తాను దుర్వాసుని శాపానికి కట్టుబడి సామాన్య మానవుడిలాగా బోయవాని చేతిలో మరణించాడు. ఇటువంటి శ్రీకృష్ణుని చరిత్రే ఒక భగవద్గీత. ఆయన జన్మమే అద్భుతం. శ్రీకృష్ణుడు ఆ శ్రీమన్నారాయణుని పరిపూర్ణ అవతారమే. మానవ అవతారానికి తగిన విధంగా ధర్మబద్ధతను పాటిస్తూ, అదే సమయంలో తన దివ్య మహిమలను చాటుతూ, అంతలోనే మాయను కప్పుతూ, ఆటపాటల్లో తేలిపోతూనే అనాయాసంగా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొనసాగిస్తూ, అన్నిటా తానే, అందరికీ తోడు తానే, అదే సమయంలో ఎవరికి ఏమీ కాకుండా అంటి అంటనట్లుగా ఉండే పరమ యోగీశ్వరుడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఈ కృష్ణావతారం మాయతో కూడుకున్న విలాసమే. ఈ జగతి ఉద్ధరణకు ఆ స్వామి చేసిన లీలలను తలుచుకునేందుకు మనమంతా ఆ స్వామి జన్మదినమైనటువంటి శ్రావణ బహుళ అష్టమి నాడు కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటున్నాం. బాగుంది. అష్టమి అంటాం కదా. మనం ఈ అష్టమిని కనుక గమనించినట్లయితే దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో మనకి తెలియజేస్తున్నారు. మనం అష్టమిని గమనించినప్పుడు శ్రీకృష్ణ చరిత్రకు 8 సంఖ్యకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది అని మనకి తెలుస్తుంది. అదేంటంటే, కృష్ణుడు పుట్టింది అష్టమి తిథి. దశావతారాలలో కృష్ణుడు 8వ అవతారం. అష్టమి అంటే 8 అంటే 8వ తిథిలో పుట్టాడు. అలాగే 8వ అవతారం. కృష్ణుడు వసుదేవుడికి 8వ సంతానం. ఆ స్వామికి భార్యలు 8 మంది. 8ని గుణించగా వస్తే ఏమవుతుంది? 2 8 16. 16,000 సంఖ్యా గోపికలకు మనోహరుడైన 27 నక్షత్రాలలో రోహిణి నక్షత్రం. అంటే ఎన్నో నక్షత్రం? అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి 4. 4 అంటే ఏంటి? 8లో సగం 4 కదా. అంటే రోహిణి నక్షత్రం ఆయన జన్మ నక్షత్రం. ఈ రోజున జరిపే పూజా పునస్కారాలు అనంతమైన పుణ్యఫలాలను ఇస్తాయి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ భక్తుల పాలిట కల్పతరువు. ఆయన దివ్యనామాన్ని మననం చేయటం వల్ల మన జీవితాల్లో ప్రశాంతత లభిస్తుంది. ఇదండి కృష్ణాష్టమి వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం. ఆయన చేసినటువంటి బాల్య లీలల వెనక ఉన్నటువంటి పరమార్థం. కనుక ఆయన కీర్తనలతో మన జీవితాలను పునీతం చేసుకుందాం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ స్వస్తి.